రాజ్యాంగ సవరణ పద్ధతి అలాగే నియమ నిబంధనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మనకు రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభ రాజ్యసభ ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సో మనకి మరి రాజ్యాంగ సవరణ ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉండదు, పార్లమెంట్ చేస్తుంది. సో మనకు ఈ బిల్లు అనేది రాష్ట్రపతి పూర్వ అనుమతి కూడా అవసరం లేదు. మనకు సభలో సాధారణ సభ్యుడు కానీ మంత్రి కానీ ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. అలాగే ఉభయ సభలు కూడా విడివిడిగా ఆమోదించాల్సి ఉంటుంది, నిర్ణీత మెజార్టీ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరిస్తే బిల్లు అనేది వీగిపోతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిలో ఉండదు. సో మనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాతే మనకు బిల్లు చట్టంగా మారుతుంది. ఇప్పుడు పార్లమెంటు అలాగే సగానికి పైగా రాష్ట్ర శాసనసభలు సమాఖ్య అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ